రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేయండి. 3 రోజుల్లో ఒత్తైన పొడవైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. మీ అంచనాలకు మించి జుట్టు పెరగటం మీరు లైవ్లోనే చూస్తారు. అస్సలు మర్చిపోవద్దు, రాత్రి పడుకోబోయే ముందు చేస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా, తక్కువ టైంలో హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచుకోవడం ఎలా, నేను ఈరోజు జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్తో ఒక మ్యాజిక్ని షేర్ చేయబోతున్నాను. దీన్ని నిద్రపోయే ముందు ట్రై చేయండి. నైటు నిద్రలోనే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మీరు ప్రత్యేకించి దీనికోసం టైం ఏం కేటాయించాల్సిన అవసరం లేదు. నిద్రపోతున్నాం అనే ముందు ట్రై చేస్తే సరిపోతుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సో ఎవరైనా బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేస్తే మాత్రం హెయిర్ అనేది మీరు స్టార్ట్ చేసిన నిమిషం నుండే రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది నిజమండి. మీరు కావాలనుకుంటే 3-4 డేస్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ముఖ్యంగా ఫ్రంట్ మాకు హెయిర్ ఊడిపోతుంది, బాల్ హెడ్ సమస్య ఉంది, ఏదైనా చిన్న చిట్కా చెప్పొచ్చు కదా, ఇన్ని చెప్తున్నారు, ఏది ట్రై చేయాలి అని అంటున్నారు. ఇది ఆయుర్వేదికంగా అలాగే డాక్టర్లు కూడా మనకి ఇప్పుడు ఇదైతే సజెస్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఇదే చెప్తారనమాట. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఒక మెడిసిన్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో దానికంటే 100 రెట్లు మనకిది మెడిసిన్ కంటే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్ అనమాట. మీడియం సైజు ఉన్న ఆనియన్ని తీసుకోవాలి. ఆనియన్ మీద పీల్ అనేది తీసేసుకోండి. ఆనియన్ వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అనేది గ్రోత్ అవుతుంది. ఆనియన్లో మనకి సల్ఫర్ ఉంటుంది. చాలామంది ఆనియన్ గురించి తెలియక యూజ్ చేస్తూ ఉండరనమాట. సో మీరైతే తప్పకుండా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఆనియనే. ఆనియన్ మీద పీల్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలామందికి ఈ రైనింగ్ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది, డాండ్రఫ్ కూడా ఉంటుంది. సో వీటిని కంట్రోల్ చేయడానికి కూడా ఆనియన్ అనేది పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఆనియన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అండి, ఇదైతే ఆమ్లా. ఉసిరికాయలు మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. మనకి రైతు బజార్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఉసిరికాయలు ఉంటాయి. సో సీజన్ని బట్టి ఉసిరికాయలు అనేవి ఒకప్పుడు వచ్చేయండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఉసిరికాయలు అనేవి దొరుకుతున్నాయి అన్నమాట. ఇక్కడ నేను 2 ఉసిరికాయలని ఇలా కిచెన్ రోల్లో వేసుకొని కచ్చా పచ్చ దంచుకుంటున్నాను. మనకి ఇందులో సీడ్స్ ఉంటాయి కదా, గింజలు, వీటిని అయితే పక్కన పెట్టేసేయండి. సో దంచుకున్న ఉసిరికాయలను పక్కన పెట్టేద్దాం. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కోకోనట్ ఆయిల్ అనేది 2 గ్లాసులు యాడ్ చేయండి. సో ఇక్కడ మీ హెయిర్కి కావాల్సినంత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో కూడా ఆయిల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దంచుకున్న ఉసిరిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోండి. అంటే చిన్న రెమ్మలు అయితే కరివేపాకు 2 రెమ్మలు యాడ్ చేసుకోండి. కొంచెం పెద్దది కాబట్టి నేను 1 యాడ్ చేశాను. కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని శుభ్రంగా ఏదైనా పొడి క్లాత్తో తుడిచి తర్వాత యాడ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఉంటే మనకి కరివేపాకులో చిట్పట్టమంటుంది. సో అందుకు చెప్పానమాట. ఇప్పుడు కంటిన్యూగా మనం ఒక 5 మినిట్స్ అనేది కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మనకి బ్రౌన్ కలర్ రాగానే, అంటే కొంచెం బాగా మనకి బ్రౌన్ కలర్ వస్తుంది కదా, సో అలాంటప్పుడు మనం ఇందులో 3 లవంగాలను యాడ్ చేసుకోవాలి. లవంగాలను యాడ్ చేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు ఇలా కంటిన్యూగా కలపండి. కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కూల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ మనకి ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. ఆయిల్ కూల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఏదైనా క్లాత్ సహాయంతో ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు 1/2 లీటర్ 1 లీటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఆమ్లా అనేది వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. అస్సలు పెరగని హెయిర్ కూడా మనకి చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ముఖ్యంగా ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని మీరు
ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు. మేము హాస్టల్లో ఉంటున్నాం అనుకునే వాళ్ళు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని మీరు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రిపేర్ చేసుకునే పని కూడా ఉండదు. దీన్ని ఇప్పుడు మీరు నైట్ పడుకుంటున్నాం అనే ముందు హ్యాపీగా హెయిర్కి అనేది అప్లై చేసేయండి. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు స్కాల్ఫ్కి అప్లై చేసినప్పుడు హెయిర్ లెంత్ కూడా ఆయిల్స్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేది రావు. అలాగే హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం నుండి కూడా విముక్తి అనేది పొందవచ్చు. సో ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చాలామందికి ఉండే ఒక హ్యాబిట్ ఏంటి అని అంటే నైట్ పడుకునే ముందు ఆయిల్ పెట్టుకోకూడదు, ఒక 1 అవర్ తలస్నానానికి ముందే పెట్టుకోవాలనుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవచ్చు. నైట్ పెట్టుకోవడం వల్ల నైట్ నిద్రలోనే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎన్నెన్నో చూసాము అనుకునే వాళ్ళకి మాత్రం ద బెస్ట్ టిప్ అండి. ఎన్నో చూసుండొచ్చు, బట్ ఈ చిన్న చిట్కా పనిచేసే విధానం చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆయిల్ని హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకొని 5 to 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని నైట్ అంతా అలా వదిలేయండి. మార్నింగ్ ఏం హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు హెయిర్ వాష్ చేయండి. సో నైట్ అంతా కూడా మేము బిజీగా ఉంటాం, నైట్ అంతా ఉంచుకోలేం అనుకున్న వాళ్ళు కనీసం తలస్నానానికి ఒక 1 అవర్ ముందు అనేది మీరు ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో నేనైతే నైట్ నుంచి మార్నింగ్ అనేది హెయిర్ వాష్ చేస్తానన్నమాట. హెయిర్ వాష్ చేసిన తర్వాత అయితే హెయిర్ చాలా బాగా కనపడుతుందండి. ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. షాంపూ అనేది మీకు నచ్చిన షాంపూతో మీరు హ్యాపీగా చేయండి. కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట హెయిర్ అయితే. మీకు కూడా 3 రోజుల్లో పొడవైన ఒత్తైన జుట్టు కావాలా? ఇలా ట్రై చేసేయండి, వెంటనే జుట్టు అనేది పెరుగుతుంది. ఈ ఆయిల్ మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆమ్లా అనేది అన్ని సీజన్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. మీ దగ్గర ఆమ్లా లేదు అంటే మనకి మార్కెట్లో డ్రై ఆమ్లా దొరుకుతుంది, దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీ దగ్గర పచ్చి ఆమ్లా ఉంటే పచ్చి ఆమ్లాని యూజ్ చేయండి. సో ఉసిరికాయల వల్ల నిజంగా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఇందులో మనం కరివేపాకు కూడా యూజ్ చేసాం. మనకి వైట్ హెయిర్ సమస్యని కంట్రోల్ చేసి హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే హెయిర్ పొడవుగానే ఉంది కానీ సన్నగా ఉంది. సో మందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ చిట్కా ట్రై చేయండి. మీకు పొడవైన ఒత్తైటి జుట్టు అనేది సొంతం అవుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. అలాగే మీకు ట్రై చేసిన తర్వాత అంటే ఫస్ట్ హెయిర్ వాష్ చేసినప్పటికే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అది మీరు గమనిస్తారు. ఎన్నో చెప్పారు, ఇలానే చెప్తుంటారంటే కాదండి, ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అన్నీ కూడా న్యాచురల్ రెమెడీసే. ఏదైనా మీకు సెట్ అవుతుందన్నమాట మీరు ట్రై చేస్తే. ఒకసారి ట్రై చేసి 2 సార్లు ట్రై చేసి వర్క్ అవ్వలేదు అనొద్దు. మీరు ఖచ్చితంగా 3-4 టైమ్స్ అనేది ట్రై చేయండి. నిజంగా ఇది వర్క్ అయిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదైతే ట్రై చేసి మీ రిజల్ట్స్ని చెప్పడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ సెక్షన్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.